అడినాయిడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? పిల్లలకి అడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా? జనరల్‌గా అడినాయిడ్స్ అనేవి ముక్కు వెనకాల భాగంలో ఉంటాయి. అది కొంతమంది పిల్లలకి పెద్దగా అయ్యి దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది మనకి అడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? మీ పిల్లలు రాత్రిపూట గురక పెడుతున్నారా? లేదా నోరు తెరిచి పడుకుంటున్నారా? లేదా ఊరికే వాళ్ళకి జలుబు, దగ్గు అలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నాయా? అయితే మీ పిల్లలకి అడినాయిడ్ ఇన్ఫెక్షన్ అనేది ఉండొచ్చు. అది అడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం ఎలా? ఎక్స్‌రే ద్వారా తెలుసుకోవచ్చు, లేదా ఇంకొకటి ఎండోస్కోపీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ పిల్లలకి అడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉంటే ఏం చేయాలి? అది 2 విధాలుగా ట్రీట్ చేయొచ్చు. ఒకటి మందుల ద్వారా, ఇంకొకటి సర్జరీ. సర్జరీ ఎప్పుడు అవసరం పడొచ్చు? ఎక్కువ అంటే పెద్ద గురక పెట్టడం, రాత్రిపూట లేదా నోరు తెరిచి పడుకోవడం కానీ, ఊరికే ఇన్ఫెక్షన్స్ రావడము, దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది, దానివల్ల ఊపిరి తీసుకోవడం కష్టంగా అవుతుంది అన్నప్పుడు సర్జరీ అవసరం పడవచ్చు. లేదా అడినాయిడ్స్ అనేవి చాలా పెద్దగా పెరిగాయి అన్నప్పుడు కూడా సర్జరీ అవసరం పడవచ్చు.